దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇక్కడ వచ్చిన దైవజనులకు, సంఘానికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఆస్ట్రేలియా ప్రతినిధులుగా దయాసాగర్ అన్న నియమించబడ్డప్పుడు మేము అనుకున్నాము, ఆస్ట్రేలియా ప్రతినిధులు అంటే ఆస్ట్రేలియాలో అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడ ఉండి ఎలాగా సాధ్యమవుతుంది అని అనుకున్నాము. అట్లా కొంతమంది కూడా మినిస్ట్రీలో ఆ ప్రశ్నలు కూడా లేవదీశారు. ఇంకా వీళ్ళు ఆస్ట్రేలియా అంటారు, అవుట్ రీచ్ అంటారు, వీళ్ళు ఎక్కడిక్కడనే తిరుగుతారు, గల్లీలోనే తిరుగుతారు కానీ ఢిల్లీ సవాల్ చేస్తారని చెప్పి కొంతమంది అబ్షాలోం టీంలో కొంతమంది అబ్షాలోంతో పాటు అన్నారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఫ్లైట్ ఎగిరే ముందు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు భూమి మీద తిరుగుతుంది. అట్లా ఆ తర్వాత పుంజుకొని దాని బలాన్ని తీసుకొని అప్పుడు ఎగురుతుంది కదా. అట్లాగే అవుట్ రీచ్ కూడా అప్పుడు మేమేం చేస్తున్నామంటే ఆయా సంఘాలలో తెలంగాణ, ఆంధ్రాలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. వచ్చిన విమర్శ ఏంటంటే, మీరు అవుట్ రీచ్ అంటే ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు మీరు దర్శనం తీసుకెళ్తామని చెప్పి మన ఓఫిర్ మినిస్ట్రీస్లో అవుట్ రీచ్ తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ సంఘాల్లో ప్రార్థన పెట్టడం ఏంటిది, వీళ్ళు అక్కడని చెప్పి ఇక్కడ తిరుగుతున్నారు. కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు అబ్షాలోం టీం. అప్పుడు మేము చెప్పిన సమాధానం అదన్నమాట. అందుకే మన సంఘాల్లో తిరిగి ఒక్కసారి లేచిపోతుంది ఫ్లైట్. లేచిపోయినప్పుడు మీరు బిత్తరపోతారు, అప్పుడు చూడండి మీరని చెప్పి మన నాయకులతోనే వాళ్ళకి చెప్పమని కూడా చెప్పాం. ఈ మాటలు వాళ్ళకి చెప్పండి నేను కూడా చెప్పాను. మరి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు అన్నట్టు ఆస్ట్రేలియా ప్రతినిధులుగా నియమించబడ్డ తర్వాత దాని కొరకు ప్రార్థన చేయకుండా అయితే మానవం కదా. ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు తగిన కాలంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ప్రార్థనను సమకూర్చుకొని సంఘముతో పాటు ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఇవాళ ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి 130 దేశాలకు 600 పుస్తకాలు పంచడం అంటే మామూలు విషయం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇలాగే ఇందులోనే నా చిన్న సాక్ష్యం కూడా నేను చెప్తాను. ఓఫిర్ మినిస్ట్రీస్ దర్శనాన్ని తీసుకెళ్లాలన్నప్పుడు మా సంఘాలు అన్ని రాష్ట్రాలలో, దేశాల్లో ఉంటున్నాయి కానీ భారతదేశానికి తలమానికము ఢిల్లీలో సత్యమైన జెండా ఎగరకుండా ఇతర రాష్ట్రాలలో సంఘాలు ఉంటే ఏం ప్రయోజనం? ఢిల్లీ కోటాలో మన జెండా ఎగరాలి. అయితే నేను 10 సంవత్సరాల నుండి ప్రార్థన చేశాను. ఆ కృప నాకిస్తే బాగుంటుంది కదా ప్రభు అని నేను అడిగా. దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరిచి తగిన కాలంలో పోయిన సంవత్సరంలో ఢిల్లీలో సంఘం పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు 3 సంఘాలు ఉన్నాయి. మరి ఈ ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, అవుట్ రీచ్ నాయకుల ప్రోత్సాహాన్ని బట్టి నేను కూడా ఈ పరిచర్యలో 18 రాష్ట్రాలలో అడుగుపెట్టి రావడం జరిగింది. దేవుని కృపను బట్టి ఏదైనా ఆశ. ఇప్పుడు అయ్యగారిని మరణ పడక దాకా వెళ్ళినటువంటి ఆ వ్యాధి దేవుడు అడిగాడంట, నీకు ఆయుష్నిస్తే నిన్ను బ్రతికిస్తే నువ్వేం చేస్తావు అని అంటే, మిగిలిన గ్రంథ పరిచర్య ఉంది కదా, తర్జుమా చేసేది ఉంది, ఆ దర్శనాన్ని మొత్తం పూర్తి చేసిన తర్వాత తీసుకో అంటే, శబాష్ నువ్వు నా కార్యాల కొరకు ఆశపడి ఉన్నావు కాబట్టి నీకు ఆయుష్నిస్తాను. హిజ్కియాకు ఆయుష్నిచ్చి అతను ఇచ్చిన తర్వాత తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు, వ్యర్థంగా జీవించాడు. నీకు ఆయుష్నిస్తే నా పరిచయ దర్శనం కొరకు చేస్తానన్నావు కాబట్టి అందుకొరకైనా నీకు ఇవ్వాలి అన్నాడు. కాబట్టి దేని కొరకైనా దర్శనాన్ని తీసుకెళ్లాలని ఆశ పడితే తగిన సమయంలో దేవుడు ఏ విధంగానైనా మనల్ని నడిపిస్తాడని ఇవాళ దయాసాగర్ అన్న దాన్ని నిరూపించారు. ప్రతిఫలం కూడా తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు దీవించారు.